హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి జలేబీ అండి. క్రిస్పీగా జ్యూసీగా మనకు వీకెండ్లో ఈ స్వీట్ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా మనము గులాబ్ జామే కదా, సో అప్పుడప్పుడు ఇలా జిలేబీ కూడా చేసుకొని చూడండి. మైదా పిండితో కాకుండా మినపప్పుతో మనకి హెల్తీగా చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు ఇచ్చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగా మినపప్పును ఒక 1 కప్పు వరకు తీసుకున్నాను. మినిమం ఒక 100 గ్రామ్ వరకు తీసుకున్నానండి. దాన్ని మనం ఒక 2 అవర్స్ మినిమము నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. గ్రైండర్ ఉంటే బెటర్, లేదు అని అంటే మిక్స్ పట్టిన కొంచెం ఎక్కువసేపు పట్టి వాటర్ యాడ్ చేయకుండా వితౌట్ వాటర్ తోటి మనము మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మనకి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసి ఒక చిన్న చిటికడంతా సాల్ట్ని యాడ్ చేసుకొని రైస్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూను, అదేవిధంగా మనకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని దీన్ని మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి కలర్ అనేది ఫామ్ అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి షుగర్ సిరప్ని మనము రెడీ చేసుకుందామండి. 1 కప్పు వరకు షుగర్ తీసుకొని అదేవిధంగా కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేశాను నేను. 2 కప్స్ వరకు వాటర్ తీసుకొని కంటిన్యూగా మనము కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలరు అదేవిధంగా లెమన్ జ్యూస్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా మనము రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము జిలేబీ వేసుకుందాము. నేను ఒక ఆయిల్ కవర్ని తీసుకున్నానండి. ఈ విధంగా హోల్డ్ చేసి మనకు నచ్చిన షేప్లో మనము వేసుకోవచ్చు. యాజ్ డిస్గా వేసుకోవాలన్నా కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదండి నాకు మట్టుకు. ఈ విధంగా కొన్ని చిన్న చిన్నగా కూడా నేను వేసాను. బిగినర్స్ కూడా మనకి ఈజీగా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం మనం వేస్తున్నామంటే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటినన్నిటిని నేను నెమ్మదిగా ఆయిల్లో మనము వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ లేనప్పుడు మట్టుకే మనము వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఫుడ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్లోకి వీటిని మెల్లగా వేసి ఒక 5 మినిట్స్ వరకు మనం వదిలేయాలండి. ఎందుకంటే ఆ స్వీట్ అనేది దానికి బాగా పట్టుకోవాలి. అప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నామంటే మన జిలేబీ రెడీ. థ్యాంక్ యూ.